కాన్సెప్ట్లో కూడా మనకి చాలా 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 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కానివ్వండి, ఎన్క్యాప్సులేషన్ కానివ్వండి, డేటా యాక్సలేషన్ కానివ్వండి, మెసేజ్ పాసింగ్ కానివ్వండి, ఓకే, పాలిమార్ఫిజం కానివ్వండి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు C++లో క్లాసెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందని చెప్పి. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అండ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాని కోడ్ వర్డ్స్ తెలుసుకుందాం. వెహికల్ని రిప్రజెంట్ చేసే ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ కదా. ఒక బస్కి ఒక టైప్ ఉంది, ఒక బస్కి నెంబర్ ఆఫ్ ఫీచర్స్, ఒక బస్కి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఒక బస్కి 3 మీటర్స్ పడాలి. సో ఈ విధంగా మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, ఒక క్లాస్ రాశారు, ఆ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్స్కి ఈ ఆబ్జెక్ట్ వాడుకుని వాల్యూస్ సెండ్ చేశారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే మన C++ సిరీస్ ఉంది కదా, దాంట్లో నెక్స్ట్ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మనం C++ లాంగ్వేజ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకునే స్టేజ్కి వచ్చాం. అండ్ ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఊప్స్ అనమాట. మనం C లాంగ్వేజ్ కాకుండా C++ ఎక్స్ట్రా నేర్చుకునేదే ఈ ఊప్స్ కాన్సెప్ట్ని వాడుకోవడానికి. ఓకే, సో యాక్చువల్గా ఈ ఊప్స్ కాన్సెప్ట్లో కూడా మనకి చాలా 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 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కానివ్వండి, ఎన్క్యాప్సులేషన్ కానివ్వండి, డేటా యాక్సలేషన్ కానివ్వండి, మెసేజ్ పాసింగ్ కానివ్వండి, ఓకే, పాలిమార్ఫిజం కానివ్వండి. దెర్ ఆర్ మెనీ టాపిక్స్. ఓకే, దాంట్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఊప్స్లో కూడా. సో మనకి ఊప్స్లో చెప్పిన క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఓకే, తర్వాత మనకి ఎన్క్యాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్, మెసేజ్ పాసింగ్, పాలిమార్ఫిజం ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో అన్ని కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం మన సిరీస్లో. అండ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో మిగతా కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అబ్స్ట్రాక్షన్ కానీ, ఎన్క్యాప్సులేషన్ కానివ్వండి, మెసేజ్ పాసింగ్ కానివ్వండి, ఆర్ ఎల్స్ ఇంకోటి ఉంది డైనమిక్ బైండింగ్ కానివ్వండి, ఆర్ ఎల్స్ పాలిమార్ఫిజం కానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ స్మాల్ టాపిక్స్, కొంచెం చిన్నవి. ఓకే, దీంతో కంపేర్ చేస్తే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే. ఓకే, యాక్చువల్గా మీకు తెలియకపోతే ఒక పాయింట్ చెప్తాను. C++కి C++ అనే పేరు రాకముందు దాని పేరు యాక్చువల్గా C విత్ క్లాసెస్ అనమాట. C విత్ క్లాసెస్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు C++లో క్లాసెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందని చెప్పి. ఓకే, C+ క్లాసెస్ అనే పేరు పెట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. లైక్ ఐ హోప్ మీకు అర్థమవుతుంది నేను చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అంత ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో మనం ఇవాళ ఏం చేద్దామంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అండ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాని కోడ్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, బికాజ్ చాలామంది కాన్సెప్ట్ చెప్పినప్పుడు అన్న కొంచెం కోడ్ కూడా చెప్తే బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి అడుగుతున్నారు, కాబట్టి కోడ్ కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ రానున్న వీడియోస్లో బిఫోర్ డిస్కసింగ్ ది రిమైనింగ్ ఊప్స్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఎన్క్యాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్, మెసేజ్ పాసింగ్, పాలిమార్ఫిజం, డైనమిక్ బైండింగ్, ఇవి డిస్కస్ చేసుకునే ముందు మనకి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్లో కూడా చాలా 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 ఎక్స్ట్రా సబ్ టాపిక్స్ ఉన్నాయి. అవేంటి అంటే దీస్ టాపిక్స్ అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ విజిబుల్. ఎస్, సో మెంబర్ ఫంక్షన్స్ కానివ్వండి, మనకి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్లో యాక్సెస్ మోడిఫైయర్స్ విచ్ ఆర్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అవి కానివ్వండి, కన్స్ట్రక్టర్, డిస్ట్రక్టర్ వెన్ వీ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ కానివ్వండి, కాపీ కన్స్ట్రక్టర్ టు ఇనిషియలైజ్ అ న్యూ ఏమంటారు మన ఆబ్జెక్ట్ కానివ్వండి, ఫ్రెండ్ ఫంక్షన్ కానివ్వండి, దిస్ పాయింటర్ కానివ్వండి, స్టాటిక్ మెంబర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్లో కైండ్ ఆఫ్ సబ్ టాపిక్స్. ఇప్పుడు స్టాటిక్ మెంబర్స్ అనేవి మనం బయట కూడా వాడతాం కాన్సెప్ట్, బట్ క్లాసెస్లో కూడా వాడతాం. సో దట్స్ అ టాపిక్ అగైన్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇవాళ ఈ వీడియోలో మనం మెయిన్ ఫోకస్ ఏముంటుంది అంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటి. ఓకే, చాలామందికి ఇక్కడ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటో క్లారిటీగా అర్థం కాకపోవడం వల్ల C++ మీద ఈ పార్ట్ నుంచి ఇంట్రెస్ట్ పోతుంది. నేను అలా చాలామంది చూశాను. సో ఈ కాన్సెప్ట్ మనకి మీకు బాగా అర్థమవుతాయి. ఓకే, సో మీకు C++ మీద ఏదైతే ఇంట్రెస్ట్ మీరు స్టార్టింగ్లో ఉంచుకున్నారో, నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు అదే ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది. అండ్ యూ కెన్ లెర్న్ C++ కంప్లీట్లీ. ఓకే, సో ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. సో బేసిక్గా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదు, ఒక రియల్ వరల్డ్ ఎంటిటీని, ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే ఏంటి అన్న అంటే రియల్ వరల్డ్స్ ఎనీథింగ్, ఒక కార్ కానివ్వండి, ఒక బస్ కానివ్వండి, ఒక ఎనీథింగ్ రియల్ వరల్డ్లో ఉండే ఒక, నేను ఆబ్జెక్ట్ అనలేను బికాజ్ ఇప్పుడు నేను క్లాస్ గురించి చెప్తున్నాను. సో క్లాస్ యొక్క అబ్స్ట్రాక్షన్ గురించి చెప్తున్నాను కాబట్టి ఐ కెనాట్ యూస్ ద వర్డ్ ఆబ్జెక్ట్, బట్ ఎనీథింగ్ ఇన్ ద రియల్ వరల్డ్, దాన్ని మీరు రిప్రజెంట్ చేయడానికి ప్రోగ్రామింగ్లో, కోడ్లో మనం క్లాసెస్ వాడతాం. ఓకే, క్లాసెస్ ఆర్ లైక్ బ్లూ ప్రింట్. ఓకే అన్న, క్లాస్ అంటేనే ఏంటో అర్థం కాలేదు, ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ ఏంటి అన్న అంటే మళ్ళీ చెప్తాను. ఓకే, లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్.
ఓకే, వెహికల్ అనేది మీరు ఒక క్లాస్గా భావించవచ్చు. ఎందుకు? వెహికల్ అనేది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ అండ్ మనకి వెహికల్లో కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి ప్రతి వెహికల్కి, విచ్ ఆర్ ఆ వెహికల్ యొక్క టైప్ ఏంటి, ఆ వెహికల్ కారా, బైకా, బస్సా ఏంటి టైప్. సో ఇట్ ఈస్ అన్ యాట్రిబ్యూట్. ఆ వెహికల్ యొక్క ఇంకొక యాట్రిబ్యూట్ నంబర్ ఆఫ్ వీల్స్, 2, 3, 4. ఓకే, సో నంబర్ ఆఫ్ వీల్స్ అదొక యాట్రిబ్యూట్. ఓకే, ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంత అదొక యాట్రిబ్యూట్. అదే కాకుండా ఈ వెహికల్కి కావాల్సిన కొన్ని మనకి ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ని మనం C++లో కానీ జావాలో కానీ ఎనీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మెథడ్స్ అంటాం. సో మీరు కంగారు పడకండి ఆర్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరైనా ఫంక్షన్స్ బదులు మెథడ్స్ అంటే బోత్ ఆర్ సేమ్. ఓకే ఓకే, సో దీనికైనా మెథడ్స్ ఉన్నాయా? ఒక ఎంటిటీ ఒక క్లాస్గా అవ్వాలంటే మనకి కొన్ని యాట్రిబ్యూట్స్ అండ్ కొన్ని మెథడ్స్ ఉండాలి. ఎస్, మనకు వెహికల్కి డెఫినెట్గా మెథడ్స్ ఉన్నాయి. లైక్ స్టార్ట్ వెహికల్ అని చెప్పి మీరు ఒక మెథడ్ రాయొచ్చు కదా, స్టార్ట్ వెహికల్. ఓకే, అలాగే గెట్ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఒక మెథడ్ రాయొచ్చు కదా. ఓకే, అప్పుడు ఏం చేస్తుందంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఆర్ పుట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఒక మెథడ్ నేమ్ రాయొచ్చు కదా, అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అసైన్ చేస్తుంది. సో ఈ విధంగా మనం మెథడ్స్ కూడా రాయొచ్చు. సో వెహికల్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అ క్లాస్. సో అన్నా నువ్వు ఇది బ్లూ ప్రింట్ అన్నావన్నా ఎందుకు? దీనికి మనకి లైక్ అన్నీ ఉన్నాయి దీంట్లో బ్లూ ప్రింట్ అనే ఒక లైక్ టాపిక్ ఏంటి, అసలు బ్లూ ప్రింట్ ఎందుకు అంటున్నావు అనేది క్వశ్చన్ అయితే, సో మీరు చూసినట్లయితే టైప్ జెనరిక్, నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ జెనరిక్, రిజిస్ట్రేషన్ నెంబర్ జెనరిక్, స్టార్ట్ వెహికల్ జెనరిక్, గెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ జెనరిక్, పుట్ రిజిస్ట్రేషన్ నెంబర్ జెనరిక్. జెనరిక్ అన్నామన్నా జెనరిక్ అంటే ఏంటి అసలు? నీ ఉద్దేశం ఏంటి అంటే ఈ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆర్ డిఫైన్ చేస్తున్నప్పుడు మనం స్పెసిఫిక్గా దేని గురించి డిస్కస్ చేయలేదు. మనం ఒక కార్ గురించి డిస్కస్ చేయలేదు, ఒక బండి గురించి డిస్కస్ చేయలేదు, ఒక బస్సు గురించి డిస్కస్ చేయలేదు, ఒక ఆటో గురించి డిస్కస్ చేయలేదు. లైక్ ఒక స్పెసిఫిక్గా వెహికల్ అన్నాం అంతే. ఓకే, బట్ మనం రియల్ వరల్డ్లో ఒక వెహికల్ ఉంది అని చెప్పలేం కదా. అదొక బస్సు అంటాం, ఒక కార్ అంటాం, ఒక ఆటో అంటాం కదా. సో ఈ యొక్క వెహికల్ యొక్క ఇన్స్టెన్సే కదా. ఒక బస్ కానివ్వండి, ఒక కార్ కానివ్వండి, ఒక ఆటో కానివ్వండి, ఒక బైక్ కానివ్వండి. ఓకే, ఇవన్నీ వెహికల్ యొక్క ఇన్స్టెన్సెస్ కదా. ఇన్స్టెన్స్ అంటే వెహికల్ యొక్క టైప్, ఒక వెహికల్ని రిప్రజెంట్ చేసే ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్సే కదా. సో ఒక బస్కి ఒక టైప్ ఉంటుంది, ఒక బస్కి ఒక నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి, ఒక బస్కి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఒక బస్కి 3 మెథడ్స్ వాడచ్చు. అలాగే ఒక కార్కి ఈ 3 ఉంటాయి, ఈ 3 ఫంక్షన్స్ వాడచ్చు. అదే ఒక బైక్కి ఒక టైప్ ఉంటుంది, బైక్కి సో టైప్ ఏ బైక్కి నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి, బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, బైక్కి 3 ఫంక్షన్స్ వాడచ్చు. సో దీస్ ఆర్ ది రియల్ వరల్డ్ ఇన్స్టెన్సెస్ అండ్ వీటిని మనం ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది బ్లూ ప్రింట్ అనేది ఎందుకంటున్నా. సో ఈ బ్లూ ప్రింట్ని వాడుకొని మనం ఈ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బైక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను వెహికల్ యొక్క ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి దాని యొక్క టైప్ నేను బైక్ అని పెడతాను. దాని యొక్క నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ నేను 2 అని పెడతాను. దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ నేను 1 2 3 4 5 6 7 8 9 10 పెడతాను. దానికి నేను స్టార్ట్ వెహికల్ అనే ఫంక్షన్ వాడచ్చు. అండ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని నేను పొందవచ్చు గెట్ ఫంక్షన్ నుంచి. అలాగే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని దీనికి అసైన్ చేయొచ్చు. సో ఇవన్నీ వాడచ్చు. సో ఆబ్జెక్ట్ అనేది ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ వెహికల్ విచ్ ఇస్ అ బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ని మన క్లాస్ అంటాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. చాలా సింపుల్గా చెప్పాను, చెప్దామని ప్రయత్నించాను ఆర్ఎల్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమవుతే వెంటనే కమెంట్ చేయండి, నాన్న చెప్పింది నాకు అర్థమైంది అని చెప్పి మీరు కమెంట్ చేస్తే ఆ కమెంట్ చూసి ఐ డెఫినెట్లీ ఫీల్ హ్యాపీ. ఓకే, సో నేను ఏదైతే ప్రయత్నం చేస్తున్నానో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది మీకు రీచ్ అయిందని చెప్పి ఎప్పుడైతే తెలుస్తుందో డెఫినెట్గా ఐ ఫీల్ హ్యాపీ. సో కమెంట్ చేయండి. ఓకే, సో లెట్స్ సీ ద కోడ్ నౌ. ముందుగా మనం క్లాస్ని ఎలా డిక్లేర్ చేస్తాం మన C++లో అంటే ముందుగా క్లాస్ అనే కీవర్డ్ వాడతాం. ఓకే, దాని తర్వాత మీరు ఏం పేరు పెడదాం అనుకుంటే ఆ పేరు పెట్టచ్చు. వెహికల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ అని పెడతారు. దాని తర్వాత మీరు ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. ఓకే, ఓపెన్ చేసి క్లోజ్ చేశాక ఇక్కడ సెమీకోలన్ పెడతారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇది సింటాక్స్ అనమాట. ఓకే, సో మన క్లాస్ లోపల నాకు చెప్పినట్లు యాట్రిబ్యూట్స్ ఉంటాయి, అంటే ఏం లేదు వేరియబుల్స్. ఓకే, దాంతోపాటు మెథడ్స్ ఉంటాయి, అంటే ఏం లేదు ఫంక్షన్స్.
ఓకే, సో మనం మెథడ్స్ గురించి మెంబర్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ మనం నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో దాంట్లో డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి జస్ట్ ఒక క్లాస్ లోపల మనకి ఓన్లీ వేరియబుల్స్, ఓన్లీ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న యాట్రిబ్యూట్స్ పెడతాం. ఫస్ట్ ఏంటి, టైప్. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ అనేది ఒక స్ట్రింగ్ అనుకుందాం. ఓకే, స్ట్రింగ్ డాట్ హెచ్ లైక్ ఇంపోర్ట్ చేయండి, పైన హ్యాష్ ఇంక్లూడ్ చేయండి, స్ట్రింగ్ టైప్ అనుకుందాం. ఓకే, ఇంట్ నంబర్ ఆఫ్ వీల్స్. ఓకే, అండ్ ఇంకోటి ఏమనుకున్నాం లాస్ట్లో ఫైనలీ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఇంట్ ఆర్ మేబీ పెద్ద నెంబర్ అవ్వచ్చు కాబట్టి లాంగ్ పెడదాం, లాంగ్ రెజ్ నంబర్. ఓకే, సో దీస్ ఆర్ ది యాట్రిబ్యూట్స్. సో ఈ విధంగా మీరు ఒక క్లాస్ని డిక్లేర్ చేస్తారు అండ్ డిఫైన్ కూడా చేస్తారు. ఓకే, సో నేను ఏం చెప్పాను మీకు, ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ క్లాసెస్. ఈ టెంప్లెట్ని వాడుకుని అవి ఫామ్ అవుతాయి. సో ఏం చేయాలంటే మన మెయిన్ ఫంక్షన్లో వెహికల్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఆ క్లాస్ పేరు రాసి వెహికల్ అని రాసి ఆ ఆబ్జెక్ట్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ పేరు నేను ఓబీజే అని పెడదాం అనుకుంటున్నాను. దట్స్ ఆల్, దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు మనకి అసైన్ చేయాలి మనం. ఓకే, దానికోసం మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా వాడచ్చు, బట్ మనకి C++లో యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయి. సో ఏవి కూడా బై డిఫాల్ట్ దే ఆర్ నాట్ పబ్లిక్. సో మీరు బయట వాడలేరు, అవుట్ సైడ్ ద క్లాస్. సో కాబట్టి ముందుగా వీటిని అన్నింటినీ పబ్లిక్ చేద్దాం. సో పబ్లిక్ అని చెప్పి ఈ విధంగా కోలన్ ఇవ్వండి. పబ్లిక్ ప్రైవేట్ ప్రోడక్ట్ నాకేం అర్థం కాలేదు అంటే అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను మొత్తం ఇంకా చెప్పలేదు మీకు. రానున్న వీడియోస్లో క్లారిటీ చెప్తాను. ప్రస్తుతానికి పబ్లిక్ అని పెట్టాం ఎందుకంటే ఇది బయట వాడుకోవాలి కాబట్టి అని అర్థం చేసుకోండి చాలు, ఎందుకంటే రానున్న వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఓబీజే డాట్ టైప్ ఈక్వల్ టు బైక్ అని చెప్పవచ్చు. ఓబీజే డాట్ నంబర్ ఆఫ్ వీల్స్ ఈక్వల్ టు 2 అని ఇవ్వచ్చు. ఓబీజే డాట్ రెజ్ నంబర్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 అని ఇవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, ఒక క్లాస్ రాశారు, ఆ క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్కి ఈ ఆబ్జెక్ట్ వాడుకుని వాల్యూస్ అసైన్ చేశారు. ఓకే, ఒకవేళ మీరు అసైన్ చేసినవి వర్కౌట్ అయిందా లేదా మీరు టెస్ట్ చేయాలనుకుంటే ఏం లేదు, సిఅవుట్ వాడి ట్రై చేయండి. ఓబీజే డాట్ టైప్ అని చెప్పి ప్రింట్ చేయండి, ఏమొస్తుందో చూడండి. అలాగే సిఅవుట్ అదేవిధంగా మనకి నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ కూడా ట్రై చేయండి, నెంబర్ ఆఫ్ లైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ట్రై చేయండి. సో అన్న కోడ్ నువ్వు రన్ చేసి యూజ్ చేసి కదా అన్న అంటే గైస్, సో ఇదే కోడ్ మీరు మీ కంప్యూటర్లో రన్ చేసి ట్రై చేయండి. ఏమైనా ఎర్రర్ కానీ ఏమైనా ప్రాబ్లం కానీ అర్థం చేసుకోవడానికి వస్తే నన్ను అడగండి. ఓకే, ఐ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ సింపుల్ టర్మ్స్. సో ఇవాళ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, సో ఊప్స్లో ఏమేమి ఉంటే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఊప్స్లో కూడా మెయిన్ మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అని డిస్కస్ చేసుకున్నాం. ఆ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్లో కూడా మనకి ఇంకా టాపిక్స్ ఏమున్నాయి రానున్న వీడియోస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత క్లాసెస్ అంటే ఏంటి డిస్కస్ చేసుకున్నాం, క్లాసెస్ని టెంప్లెట్స్ ఎందుకంటారు, బ్లూ ప్రింట్ ఎందుకంటారు డిస్కస్ చేసుకున్నాం, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని డిస్కస్ చేసుకున్నాం, అండ్ తర్వాత కోడ్ కూడా చూసుకున్నాం. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఆబ్వియస్లీ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.